కొంతమంది ఉంటది కదా, సాక్షి మీడియానో లేదంటే ఇంకొక కొన్ని వాళ్ళకి సంబంధించి పత్రికలు ఇదిగో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు, ఇన్ని సంవత్సరాలు ఆయన ఏం చేయలేదంట. అంటే గత గత 5 ఏళ్ళు మీరేం పీకారు? మీ నాన్నగారు ఉన్నప్పుడు ఏం పీకారు? వీళ్ళందరూ ఏమీ చేయలేకపోయేబట్టే కదా 77 సంవత్సరాల్లో ఏమీ చేయలేదు, ఎవరి మీద వాళ్ళకి నమ్మకం కలగలేదు కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చి ఈ సమస్య పవన్ కళ్యాణ్ గారికి చేరితే చాలు ఆ సమస్య పరిష్కారం అయిపోద్ది అనేటువంటి ఒక దాంట్లో ఆయన ఫోటో పెట్టుకుని ఇలా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు మాకు ఈ సమస్యను తీర్చిపెట్టండి అని చెప్పి ఆయన కోరారు. నేను ఆ రోజే చెప్పా, పవన్ కళ్యాణ్ గారి వరకు వెళితే చాలు, ఆయన చెవిని పడ్డా కంటిని పడ్డా ఆ సమస్య అక్కడికి పరిష్కారం అవ్వాల్సిందే. హాయ్ హలో, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మీకు ఆంధ్రప్రదేశ్లో 77 సంవత్సరాల్లో లేనటువంటి ఒక నాయకుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఆయన పేరు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎంగా అనేక శాఖలకు మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 77 సంవత్సరాల్లో ఏ ప్రజలు కూడా ఇలా బయటకు వచ్చి మా సమస్య ఆయన దగ్గరికి తీసుకువెళ్తే బాగుంటుంది, మా సమస్య తీరుతుంది అని ఇలా బయటకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేసింది లేదు. ఎందుకు ఇప్పుడు వస్తున్నారు అంటే 77 సంవత్సరాల్లో ఏ నాయకుడికి, ఏ ప్రభుత్వాన్ని, ఏ మంత్రిని అడగంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే ఎందుకు అడుగుతున్నారంటే, సమస్య ఏదైనా సరే పరిష్కారం పవన్ కళ్యాణ్ గారు చూపిస్తారు అనే ఒక భరోసాని కాదు, ఒక నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారు 2 ఏళ్లలో క్రియేట్ చేశారు. 2 ఏళ్లలో ఆ నమ్మకాన్ని ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ని, అది వైఎస్ఆర్సీపీయా లేదంటే టీడీపీయా లేదంటే ఇంకొకట ఏ పార్టీ అయినా కావాలండి, ఏ పార్టీ కార్యకర్త అయినా లేదంటే సాధారణ ప్రజలైనా అయినవ్వండి, వాళ్ళల్లో ఒక నమ్మకాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా నింపేశారు. ఈరోజు ఇక్కడ ఇది ఒక నేనే చేశాను. కొన్ని నెలల క్రితం ఈ సమస్య పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావాలని ఆయన ట్యాగ్ చేస్తూ ఈ వీడియో చేశాను. ఇలా ఒక సపరేట్గా వాళ్ళకు ఉండేటువంటి ఆ కష్టాన్ని పవన్ కళ్యాణ్ గారికి తెలియచేయటం కోసం ఒక నిరసన ఇలా ఉరివేసుకున్నట్టుగా ఆ గిరిజన గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ ఇలాంటి ఒక నిరసనని తెలియజేశారు. కొంతమంది ఉంటది కదా, సాక్షి మీడియానో లేదంటే ఇంకొక కొన్ని వాళ్ళకి సంబంధించి పత్రికలు ఇదిగో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు, ఇన్ని సంవత్సరాలు ఆయన ఏం చేయలేదంట. అంటే గత 5 ఏళ్ళు మీరేం పీకారు? మీ నాన్నగారు ఉన్నప్పుడు ఏం పీకారు? వీళ్ళందరూ ఏమీ చేయలేకపోయేబట్టే కదా 77 సంవత్సరాల్లో ఏమీ చేయలేదు, ఎవరి మీద వాళ్ళకి నమ్మకం కలగలేదు కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చి ఈ సమస్య పవన్ కళ్యాణ్ గారికి చేరితే చాలు ఆ సమస్య పరిష్కారం అయిపోద్ది అనేటువంటి ఒక దాంట్లో ఆయన ఫోటో పెట్టుకుని ఇలా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు మాకు ఈ సమస్యను తీర్చిపెట్టండి అని చెప్పి ఆయన కోరారు. నేను ఆ రోజే చెప్పా, పవన్ కళ్యాణ్ గారి వరకు వెళితే చాలు, ఆయన చెవిని పడ్డా కంటిని పడ్డా ఆ సమస్య అక్కడికి పరిష్కారం అవ్వాల్సిందే. అది కొన్ని దశాబ్దాల సమస్య లేదంటే కొన్ని వందల సంవత్సరాల సమస్య అనేది పక్కన పెడితే అది అయ్యి తీరాల్సిందే. పిల్లలు సార్ మా స్కూల్కి వెళ్ళడానికి దారి లేదు సార్ అంటే వెంటనే శాంక్షన్ అవుతుంది. ఒక అంధ క్రికెటర్ కెప్టెన్గా వరల్డ్ కప్ సాధించి మన భారతదేశానికి వచ్చిన తర్వాత ఆమె అడిగినటువంటి ఒకటే ఒక కోరిక, పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రిని అడగలా, పవన్ కళ్యాణ్ గారిని అడిగింది. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి సార్ మా ఊరికి ఒక్క రోడ్డు వేయించండి సార్, ఇప్పటి వరకు లేదు సార్ అని అడిగితే విత్ ఇన్ అవర్స్లో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళే లోపు అధికారులు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఉంటుంది. ఒకటని కాదు, రెండని కాదు, కొన్ని వందల కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి గిరిజన గ్రామాలకి నుంచి అనేక ఊర్లకు సంబంధించి అనేక నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యల్ని క్లియర్ చేసినటువంటి పరిస్థితి. శాశ్వత పరిష్కారాలకు పవన్ కళ్యాణ్ గారు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు ఆంధ్రప్రదేశ్లో. నేను ఆ రోజే చెప్పాను, ఇది ఆయన వరకు చేరితే చాలు, ఇది 100% పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేయగలుగుతారు, ఆయన మాత్రమే చేస్తారు అని. ఇది కూడా ఈరోజు ఒక పోస్ట్ అయితే వచ్చింది, మీకు వినిపిస్తాను. మా కరెంట్ పెంచండి చూడగానే పవన్ కళ్యాణ్ గారి బొమ్మ చూడగానే ప్రజలందరూ కూడా ఇంత పని అవుతుందని చెప్పి షేర్ చేయడం మొదలుపెట్టారు. వెంటనే 10 సంవత్సరాల మీద కలెక్టర్కి వెళ్ళి ఆఫీస్ కట్టుకుని భోజనం కట్టుకుని ధర్నా చేస్తారు రాని అధికారులు. పవన్ కళ్యాణ్ గారికి మేము సాయంత్రం 6 గంటలకు మేము వీడియో పెడితే తెల్లారి 9 గంటలకల్లా సుమారు 16 డిపార్ట్మెంట్లు డ్యామ్స్ అన్నారు.
కొన్ని దశాబ్దాల నుంచి కలెక్టర్ ఆఫీసులకి, ఎంఆర్ఓ ఆఫీసులకి, ఎమ్మెల్యే ఆఫీసులకి, ఎంపీ ఆఫీసులకి, మినిస్టర్ ఆఫీసులకి తిరుగుతుంటే రానటువంటి అధికారులు పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక్క జనవాణిలో ఒక అర్జీ ఇచ్చారంట. వెంటనే దిగొచ్చారు అధికారులు. అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకుడు ఉంటే అధికారులు కూడా ఎంత చకచక పరుగులు పెడతారనేది ఇప్పుడు ఆయన మాటల్లో ఎవరో చెప్పింది కాదు. మీరు ఒకసారి చూడండి. ఇదిగోండి, ఆ గ్రామాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అడవి తల్లి బాట పట్టి ఆయన ఎన్ని సమస్యలు, ఎన్ని వందల సమస్యలు నా కళ్ళతో నేను చూశా. అసలు వాళ్ళ జీవితంలో ఇంకా ఆ కళ కూడా గంటం మానేశారు. మా గిరిజన గ్రామాలకి ఒక లైట్ వస్తుందేమో, వాటర్ వస్తాయేమో, తాగటానికి నీరు వస్తుందేమో, మా పిల్లలు చదువుకోవడానికి, బాహ్య ప్రపంచం చూడడానికి మిగతా అందరిలాగానే ఉద్యోగాలు చేసి మంచి మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి వెళతారేమో అనేటువంటి కళను కూడా కంఠం మానేశారు. కానీ ఆ కళని కంఠం కాదు, పవన్ కళ్యాణ్ గారు కళ కనకపోయినా నిజం చేశారు. ఈరోజు ఆ గిరిజనులు ఇదిగోండి ఆ వెలుగులో చదువుకునేటువంటి పరిస్థితి క్రియేట్ అయింది అంటే కేవలం పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక నాయకుడు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో 77 సంవత్సరాల తరువాత వచ్చినటువంటి ఒకే ఒక్క నాయకుడు వల్ల. ఆయన గురించి ప్రత్యేకించి ఎన్ని వీడియోస్ చేసినా తక్కువే, ఎందుకంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది 2 ఏళ్లలోనే 24 నెలల్లో 23 నేషనల్ అవార్డులు, జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీలుగా, ఉత్తమ పంచాయతీరాజ్ శాఖ చేసేటువంటి కార్యక్రమాలకు వచ్చాయంటే ఆయన క్రెడిబిలిటీ ఏంటో, ఆయన చిత్తశుద్ధి ఏంటో, ఆయన నిజాయితీ ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. మాటల్లో కాదు, చాతల్లో చేసేటువంటి మంత్రిగా పరిపాలనా విధానాన్ని దేశానికి, ప్రజలకి భరోసా కల్పిస్తూ చేసినటువంటి పనులను చూడండి. వేరే అవసరంలా ఎవడెవడో ఏదేదో మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి గురించి. అవన్నీ ఆయన తలకెక్కించుకోవడం, చేసే పని మీదే ఫోకస్ ఉంటుంది. ఆయన తీసుకున్నటువంటి శాఖలకి ఎంత మనం హార్ట్ఫుల్గా పనిచేసాం, దానివల్ల ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడింది అనేది చూస్తారు. ఇంకొకటి ఆయనకు అనవసరం కూడా ఎవరు ఎన్ని రకాలుగా కూటమిలో చిచ్చు పెట్టాలని, పార్టీలో ఇది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒకటే నమ్ముతున్నారు, ప్రజలు ప్రజలు ప్రజలు. వాళ్ళకి ఏదో ఒక రకంగా నేను రాజకీయాల్లోకి వచ్చి ఏం చేసావయ్యా అంటే ఇదిగో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యల్ని క్లియర్ చేసుకుంటూ వచ్చా. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఒక నాయకుడి మీద ప్రజలకి ఇంత ఈ స్థాయిలో భారతదేశంలో ఏ నాయకుడికి ఏ మంత్రికి దక్కనటువంటి ఒక నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేశారు వాళ్ళు ప్రజలకి. ఆయన దగ్గరికి వెళ్తే చాలు, జనవాణికి వెళ్ళి ఈరోజు జనవాణిలో ఉండేటువంటి దాన్ని ఫాలో అప్ పార్టీ చేసుకుంటుంది, పవన్ కళ్యాణ్ గారి శాఖ చేసుకుంటుంది. అక్కడ మంగళగిరిలో ఒక అర్జీ ఇస్తే ఎక్కడో ఇచ్చాపురం లేదా విజయనగరం బొబ్బిలి దగ్గర అనుకుంటుంది, అక్కడ ఉండేటువంటి సమస్యని తీర్చారంటే దాన్ని అర్థం చేసుకోవాలి. ఎంత నిజాయితీగా పరిపాలన విధానం పవన్ కళ్యాణ్ గారు సాగిస్తున్నారు అని చెప్పడానికి. ఏదేమైనా ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన దొరకటం ఆంధ్రప్రదేశ్ అదృష్టం. పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి, ఎంత చెప్పినా తక్కువే.